అనంత్ అంబానీ పెళ్లి ఇంకా అయిపోలేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత కట్నం తీసుకున్నా కానీ అంబానీకి ఇంకా ఆశ చాలతలేదు. ఇప్పుడు మళ్ళీ లండన్లో ఒక పెద్ద 7 స్టార్ హోటల్ని 2 నెలల కోసం బుక్ చేసిండు. అసలు ఇండియాలో ఇంత ఘనంగా పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ లండన్లో పెళ్లి ఎందుకు చేస్తున్నాడు? ఇంతకీ అనంత్ అంబానీ పెళ్లికి ఎంత కట్నం వచ్చింది? షారుఖ్ ఖాన్ 40 కోట్లు ఖర్చు పెట్టి ఏం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిండు? అక్కడ పెట్టిన ఫుడ్ ఎట్లుండే అండ్ అంతమంది గెస్ట్లని ఎలా చూసుకున్నారు? ఈ పెళ్లి వల్ల పేదోడికి దేశానికి ఏం లాభం? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ పెళ్లికి ఇచ్చిన పత్రిక దగ్గర నుంచి గెస్ట్లకు ఇచ్చే గిఫ్ట్ల వరకు ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేసాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లికి ప్రతి పెళ్లి కార్డ్ని 1,50,000 రూపాయలు పెట్టి చేయించారు. అదే కూతురు పెళ్లికి 3 లక్షల రూపాయలు పెట్టి చేయించారు. అండ్ ఆయన చిన్న కొడుకైన అనంత్ అంబానీ పెళ్లికి ఈ రెండు కలిపి ఎక్స్ట్రా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షలు పెట్టి దీన్ని తయారు చేయించారు. వాడికి కావాల్సిన చేశారు, నాకేం చేశారు? నేనేం చేయను, అప్పుడు నా స్తోమత అంతేనయ్యా. అలా కార్డ్స్ అన్ని ప్రింట్ అయిన తర్వాత నీతా అంబానీ బనారస్లో ఉండే కాశీ విశ్వనాథ్ గుడికి వచ్చి మొట్టమొదటి కార్డ్ని అక్కడ పెట్టి పూజ చేయించారు. అయితే ఇప్పుడు అంత కాస్ట్లీ కార్డులని దాదాపు 9,000 నుండి 14,000 మంది గెస్ట్ల కోసం ఇచ్చారు. అండ్ వాళ్ళకి 6.5 లక్షల రూపాయల కార్డు ఇవ్వడంతో పాటు రాధిక అండ్ అనంత్ రాసిన ఒక పర్సనల్ లెటర్ని కూడా దాంట్లో పెట్టి స్పెషల్గా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. పెళ్లి పత్రిక వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ పెళ్లికి రావాలనుకుంటారో వాళ్ళంతా ఈమెయిల్ లేదా గూగుల్ ఫామ్స్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఈవెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏమేమైతే ఈవెంట్స్ ఉంటాయో వాటి గురించి 6 గంటల ముందే వాళ్ళ వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిస్తారు. వెడ్డింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి పూలతో రెడీ చేసిన ఇలాంటి కోతులు, పులులు ఇలా చాలా జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ వెడ్డింగ్ మొత్తాన్ని ఒక్కొక్క వెడ్డింగ్ని ఒక్కొక్క థీమ్లో డిజైన్ చేసారు. అయితే ఈ గెస్ట్లందరూ లోపలికి ఎంటర్ కావడానికి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అండ్ ఆ గెస్ట్లందరినీ ఏ జోన్లో ఎవరెవరు ఉండాలి అని చెప్పేసి డివైడ్ చేసారు. అంటే ఇప్పుడు యాక్టర్స్, పొలిటీషియన్స్, క్రికెటర్స్, బిజినెస్ మెన్స్ అండ్ పక్క దేశం నుంచి వచ్చే స్పెషల్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఒకే ప్లేస్లో ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం బ్లూ అండ్ పింక్ కలర్లో ఒక జోన్ని క్రియేట్ చేసి అలాంటి వాళ్ళందరి చేతులకి ఒక బ్యాండ్ని కట్టారు. అండ్ దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళకి డిఫరెంట్ బ్యాండ్స్ ఇచ్చారు. ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి ప్రతి ఒక్కరికి ఒక కలర్లో బ్యాండ్స్ ఇచ్చి వాళ్ళని ఆ పెళ్ళిలో కొన్ని జోన్స్ లాగా డివైడ్ చేసేసారు. అండ్ ఒక సెలబ్రిటీ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆయనతో పాటు ఇంకో వ్యక్తి వచ్చి ఈ పెళ్ళిని ఏ థీమ్లో డిజైన్ చేసారు అండ్ ప్రతి థీమ్ వెనకాల ఉండే డీటెయిలింగ్ని అండ్ ఈ పెళ్ళిలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ స్పెషల్గా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తాడు. ఒకప్పుడు రాజుల కాలంలో ఇలా ఒక రాజు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఆ రాజ్యం గురించి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాంటి థీమ్లో దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఏ పెళ్లిలో అయినా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఇరాక్లో జరిగిన ఒక పెళ్లిలో ఆ వెడ్డింగ్ కోసం చేసిన డెకరేషన్కి మంటలు అంటుకొని దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఇలా పెళ్లిలో ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. బట్ అంబానీ పెళ్ళిలో అలాంటి ప్రమాదాలు జరగద్దు. ఎందుకంటే ఈయన పెళ్ళిలో ఒక చిన్న ఊర్లో ఉండే ముసలాయన దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు ఇందులో అటెండ్ అవుతున్నారు. సో అలాంటప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకోసమే చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ని అంబానీ అరేంజ్ చేయించిండు. అండ్ ఎలాంటి ప్రమాదం జరగకుండా మెడికల్ ఫెసిలిటీస్ని, ఫైర్ అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పడానికి ఫైర్ వర్కర్స్ని ఇలా చాలా మొత్తంలో సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి ఇంపార్టెంట్ గెస్ట్ల కోసం ఇదంతా అరేంజ్ చేయించిండు. ఆల్రెడీ అంబానీ ఏషియాలో ఫేమస్ అండ్ రిచెస్ట్ పర్సన్ కాబట్టి ముఖేష్ అంబానీకి ఆయన ఫ్యామిలీకి మన గవర్నమెంట్ తరఫున Z+ సెక్యూరిటీ అందిస్తారు. సో వాళ్ళ కోసం సపరేట్గా 55 మంది సెక్యూరిటీ గార్డ్స్ అండ్ 10 మంది NSG కమాండోస్ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు. ఇలా ఇంత సెక్యూరిటీ అంబానీకి ఉన్నప్పుడు అక్కడికి వచ్చే గెస్ట్లకి ఇంకెంత సెక్యూరిటీ ఇచ్చిండో ఆలోచించుకోండి. అండ్ ఈ పెళ్లి లోపలికి ఎంటర్ కావడానికి కూడా చాలా స్టేజెస్లో ఈ పోలీసులను దాటుకుంటూ వాటన్నిటిని దాటుకుంటూ లోపలికి రావాలి. అండ్ ఒక అన్నోన్ పర్సన్ దీంట్లోకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే పెళ్లి విషయానికి వస్తే ఈ పెళ్లి దాదాపు 3 రోజులు జరిగింది. 12th జూలై రోజు శుభ్ వివాహ్ అనే ఒక థీమ్లో ఈ పెళ్లిని చేసారు. ఈ పెళ్లిలోనే నరేంద్ర మోదీ, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలాంటి ప్రతి ఒక్క గెస్ట్లు అందరూ అటెండ్ అయ్యారు. 13th జూలై రోజు శుభ్ ఆశీర్వాద్ అని చెప్పి ఇంకో ఈవెంట్ని చేసారు. దీంట్లో పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంత పైకి తీసుకొచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఇలాంటివన్నీ ఈ ఈవెంట్లో జరిగినాయి. 14th జూలై రోజు మంగళ్ ఉత్సవ్ అని చెప్పేసి ఇంకొక ఈవెంట్ చేసారు. మన పెళ్ళలో అప్పగింతలు అంటారు కదా, దాన్ని ఇక్కడ చేసారు. అండ్ తర్వాత రిసెప్షన్ కూడా చేశారు. అండ్ ఈ పెళ్లి మొత్తాన్ని ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర అండ్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర చేశారు. ఈ 3 ఈవెంట్ల కోసమే అంబానీ 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిండు. అండ్ టోటల్గా 5,434 కోట్ల వరకు పెట్టిండని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
అయితే ఈ పెళ్ళిళ్ళు ఈవెంట్ల జోలి పక్కన పెడితే దాంట్లో పెట్టిన ఫుడ్ గురించి డిస్కస్ చేస్తే నోట్లో ఊరిళ్ళు ఊరుతాయి. ఆల్మోస్ట్ 1000 ఫీట్ల పొడవైన ఫుడ్ డైనింగ్ ని పెట్టేసి దాంట్లో కొన్ని వేల రకాల ఫుడ్స్ ని ఇలా సపరేట్ థీమ్స్ గా డివైడ్ చేసేసి పెట్టిరు. ఎగ్జాంపుల్ కి ఇండియాకి చెందిన గోకుల్ స్వీట్ షాప్ అనే ఒక షాప్ ఉంది. వీళ్ళు ప్రాపర్ గా ఇండియన్ స్టైల్లో కొన్ని వందల రకాల స్వీట్స్ తయారు చేయించి అక్కడ ఉన్న వాళ్ళకి సర్వ్ చేస్తూ వచ్చారు. సెకండ్, బెంగళూరులో ఉండే రామేశ్వరం కేఫ్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. వీళ్ళు మార్నింగ్ టైంలో టిఫిన్స్ అలాంటివి పెట్టడం లాంటివి ఇలా 3500 రకాల ఫుడ్ ఐటమ్స్ని ఈ ఒక్క పెళ్ళిలో అరేంజ్ చేశారు. అండ్ దాంట్లో 2500 రకాలు కేవలం వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే. అయితే పొద్దుగా లేవంగానే ఇంత ఫుడ్ ఎవడని తింటాడా అనే మేము వచ్చినట్టు 90 రకాల బ్రేక్ఫాస్ట్ని అక్కడ అరేంజ్ చేయించారు. అండ్ లంచ్ అండ్ డిన్నర్ టైంలో 260 రకాల డిఫరెంట్ కంట్రీ ఫుడ్స్ని అక్కడ పెట్టించారు. ఎగ్జాంపుల్కి టర్కిష్, మెక్సికన్, ఫ్రెంచ్, జాపనీస్ ఇలాంటి ఫుడ్స్ అన్నింటి పెట్టించారు. చైనా వాడు ఉండే పిల్లులు కప్పలు కూడా పెడదాం అనుకోరు కానీ తినటోడు ఎవరు లేడని చెప్పేసి పెట్టలే. ఇదంతా పక్కన పెడితే ఈ పెళ్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ పెళ్లికి శాంతరి నాయక్ అనే ఒక ముసలమ్మ ఎంటర్ అయింది. ఆమె వచ్చిన తర్వాత ఆమెను చూసిన వెంటనే అనంతమ్మని ఆమెను గుర్తుపట్టి రాధిక అని పిలిచి మైసూర్ కేఫ్ ఓనర్ వచ్చారు అని చెప్పేసి పిలిచిండు. విషయం ఏంటిదంటే అనంతమ్మని అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్రీ సండే వాళ్ళ ఇంట్లోకి ఈ మైసూర్ కేఫ్ నుండే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలా ఆ కేఫ్ ఓనర్ అక్కడికి రావడం వల్ల అనంతమ్మని రాధిక మర్చెంట్ ఎక్సైట్ అయ్యి ఆమె కాళ్ళు ముక్కడం ఇలాంటివన్నీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిండి జోలి పక్కన పెడితే ఇప్పుడు చాలామందికి వచ్చే పెద్ద డౌట్, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి పెళ్ళికి ఎన్ని కోట్ల రూపాయల కట్నం వచ్చింది? పెళ్ళిళ్ళలో ఎంత కట్నం వచ్చిందో ఎవరికి చెప్పుకోరు కాబట్టి కొంతమంది ఇంపార్టెంట్ ఫేమస్ గెస్ట్లు ఏమేమి ఇచ్చారో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ 640 కోట్లు ఖర్చు పెట్టి పామ్ జుమేరాలో 3000 స్క్వేర్ ఫీట్ అంత పెద్ద ప్రైవేట్ ఐలాండ్ని గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఐలాండ్లో ఉండే ఇల్లులో 10 బెడ్రూమ్లు ఉన్నాయి అండ్ ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 11,50,00,000 రూపాయల విలువైన బుగాటి కార్ గిఫ్ట్ ఇచ్చిండు. అండ్ స్పెషల్ గెస్ట్ లాగా వచ్చిన WWE స్టార్ జాన్ సెనా 3 కోట్ల రూపాయల ల్యాంబోర్గిని గిఫ్ట్ ఇచ్చిండు. అండ్ మన షారుఖ్ ఖాన్ గారు 40 కోట్ల విలువైన ఫ్రాన్స్లో ఉండే ఒక అపార్ట్మెంట్ని గిఫ్ట్ ఇచ్చిండు. అక్షయ్ కుమార్ 9 కోట్ల విలువైన ఒక పెన్ని గిఫ్ట్ ఇచ్చిండు. మనలాంటి వాళ్ళకి అట్లా గిఫ్ట్ ఇస్తే పెన్లో ఇంకేడైపోతుంది అని చెప్పి దాన్ని రాయని కూడా రాయం. అమితాబ్ బచ్చన్ 30 కోట్లు ఖర్చు పెట్టి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిండు. రణబీర్ కపూర్ 9 కోట్ల మర్సిడీస్ గిఫ్ట్ ఇవ్వడం అండ్ సల్మాన్ ఖాన్ 15 కోట్ల ఒక స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ఇంతమంది ఇన్ని కోట్ల గిఫ్ట్లు ఇచ్చినందుకు అనంత్ అంబానీ కూడా ఆయన స్టైల్లో ఏం తగ్గకుండా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి రాయల్ ఓక్ పర్పచర్ క్యాలెండర్ ప్రీమియర్ అనే ఒక లిమిటెడ్ ఎడిషన్ వాచ్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చిండు. అండ్ ఈ ఒక్క వాచ్ ఖరీదే 2 కోట్ల నుంచి 3.5 కోట్ల మధ్యలో ఉంటుంది. అండ్ ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కేవలం వీళ్ళ దగ్గర మాత్రమే అది మనం చూడగలుగుతాం. అండ్ ఈ స్పెషల్ అకేషన్ వల్ల జియోలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక బాక్స్ గిఫ్ట్ ఇచ్చారు. దాంట్లో హల్దీరామ్ ఫుడ్స్కి సంబంధించి మోంగ్ దాల్ కానీ ఇంకా చాలా మిక్సర్ ప్యాకెట్లు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఒక చిన్న డబ్బాలో స్వీట్స్ కూడా ఇచ్చారు. వీటన్నిటితో పాటు ఒక తులంన్నర సిల్వర్ కాయిన్ని కూడా జియో ఎంప్లాయీస్కి గిఫ్ట్ ఇచ్చారు. ఎంప్లాయీస్కి అంత మంచి గిఫ్ట్ ఇస్తే పెళ్ళికి వచ్చిన గెస్ట్లకి ఇంకెంత మంచి గిఫ్ట్లు ఇస్తారు? అయితే ఆ పెళ్ళికి వచ్చిన 9,000 నుంచి 14,000 మంది గెస్ట్లకి ఇలా ఒక బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చే పంపించారు. దాంట్లో మోస్ట్లీ 10-15,000 రూపాయల విలువైన వాచ్, ఈ ప్రీమియం స్వీట్స్ ఇలా ఇంకా చాలా గిఫ్ట్స్ని దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 10th జూన్ నుంచి 15th జూలై వరకు ముఖేష్ అంబానీ ఆంటీల దగ్గరికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టడం అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళిలో ఎవరెవరైతే ఫుడ్ స్టాల్స్ పెట్టిరో ఆ ఫుడ్ స్టాల్స్ అందరినీ నార్మల్ జనాలు కూడా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒక చిన్న టికెట్ ప్రైస్ పెట్టి వాళ్ళందరినీ లోపలికి రప్పించి ఆ ఫుడ్స్ అన్నిటిని టేస్ట్ చేయించడం. ఈ వారం అంతా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల మన కంట్రీకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఒక దేశంలో జరుగుతున్న ఒక పెద్ద ఈవెంట్కి వివిధ దేశాల నుంచి చాలామంది మన దేశంకి రావడం వల్ల మన కల్చర్ గురించి, మన అలవాట్ల గురించి, సాంప్రదాయాల గురించి వాళ్ళకి అర్థమవుతాయి. అండ్ అలా జరగడం వల్ల కంట్రీ సాఫ్ట్ పవర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ పెళ్ళికి ఇంతమంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళందరూ మన ఇండియాలో జరిగే పెళ్ళిళ్ళన్నీ ఇలా జరుగుతాయని చెప్పేసి వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. వాళ్ళంతా వేరే వేరే ప్లేస్లకు వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని న్యూస్లో ఇలాంటి వాటిలో చెప్తూ ఉంటారు. వాటి వల్ల ఇండియన్ ఎకానమీ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. అయితే ఇంత గ్రాండ్గా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి చాలదు అన్నట్టు లండన్లో ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయబోతున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్ ఇండియాలో జరిగిన పెళ్లి కంటే ఇంకా పెద్దగా ఉండబోతుంది. ఈ ఒక్క సెలబ్రేషన్ కోసం లండన్లో ఉండే స్టాక్ పార్క్లో 2 నెలల పాటు ఒక 7-star హోటల్ని బుక్ చేశారు. ఎందుకు బుక్ చేశారంటే అనంత్ అంబానీ పెళ్లికి రాలేకపోయిన కొంతమంది వివిధ దేశాల ప్రెసిడెంట్లు, బిజినెస్ మెన్స్, పొలిటీషియన్స్, యాక్టర్స్ ఇలా చాలామంది మిస్ అయ్యారు కదా,
వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళతో పాటు కూడా ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. దీనికోసం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వాళ్ళతో పాటు ఈవెంట్ని నిర్వహిస్తారు. మరి ఇంతమందిని పిలిస్తే అంబానీకి ఏం లాభం ఉంటుంది? ఒక నిజం చెప్పనా, ఈ పెళ్ళికి వచ్చిన చిన్న షాప్ నుండి పెద్ద పెద్ద కంపెనీల వరకు అండ్ ఒక చిన్న పొలిటీషియన్ నుంచి పెద్ద పెద్ద దేశాల ప్రెసిడెంట్స్ వరకు ఇలా ప్రతి ఒక్కరితో అంబానీ ఈ ఒక్క ఈవెంట్ ద్వారానే సంబంధాలు కుదుర్చుకుంటుండు. ఇలా ఇండియన్ సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. అంబానీ ఏ చేసినా ఉట్టిగానే చేయడు. ఆయన ప్రతి వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అలాంటి మాస్టర్ ప్లాన్ గురించి ఇంతకుముందు జరిపిన ప్రీ వెడ్డింగ్ మాస్టర్ ప్లాన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. ఆ వీడియో ఇక్కడ వస్తుంది. అండ్ అంబానీ తీసుకున్న ఒక చిన్న స్టెప్ వల్ల చాలామంది కస్టమర్స్ జియోని వదిలిపెట్టేసి బిఎస్ఎన్ఎల్ లోపలికి వెళ్తున్నారు. అట్లా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకో వీడియో చేసినాం. ఆ వీడియో దాని పక్కనే వచ్చేస్తుంది. ఈ 2 వీడియోస్లో మీకు ఏది ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.